దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 20th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. ద బుక్ ఆఫ్ డ్యూటెరోనమీ చాప్టర్ 2 and verse 7. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీయూ తక్కువ కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు ఏమీయూ తక్కువ కాదు. ఆరోగ్యము తక్కువ కాదు, ఐశ్వర్యము తక్కువ కాదు, సంతోషం తక్కువ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెన్నిసార్లు పడినను నువ్వు తిరిగి లేస్తావు, నీకు ఏమీయూ తక్కువ కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Deuteronomy chapter 2 verse 7. For the Lord thy God has blessed thee in all the works of thy hand. He knoweth thy walking through this great wilderness. These 40 years the Lord thy God hath been with thee. Thou hast lacked nothing. You will never lack anything because the Lord God has blessed thee. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించున్నాడు. నీ చేతి పనులన్నిట్లో దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించున్నాడు కనుక నీకు తక్కువ కాదు. we are the blessed of the Lord. ప్రభు నందు ఉన్న ప్రతి ఒక్కరము, యేసు ప్రభు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరము ప్రభు చేత ఆశీర్వదింపబడిన వారము కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక మనకు ఏమీయూ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు ఇన్ని వాగ్దానాలు మనకున్నను. యేసు ప్రభును నమ్ముకున్న చాలామంది చాలా లేమిలో ఉన్నాము, తక్కువలో ఉన్నాము. వాక్యమైతే నువ్వేమీ తక్కువ కాదని చెప్పబడుతుంది, కానీ చాలా విషయాలు తక్కువలో ఉన్నాము. ఒక దాంట్లో బాగుంటాము, ఒక దాంట్లో బాగుండటం లేదు. ఒక దాంట్లో ఎక్కువగా ఉంది, ఒక దాంట్లో చాలా తక్కువగా ఉంది. ఈరోజు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనలను బలపరుస్తున్నాడు. నీ జీవితము అరణ్య జీవితంగా ఉన్నదేమో, భయంకరమైన పరిస్థితి కూడా వెళ్తున్నావేమో, ఆ పరిస్థితిలో కూడా దేవుడు నీకు ఏమీ తక్కువ కానీయుడని వాగ్దానం చేస్తున్నాడు. హిందీ में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 2रा अध्याय और 7 वचन पढ़ रहे हैं. क्योंकि तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे हाथों के सब कामों के विषय तुम्हें आशीष देता आया है. इस भारी जंगल में तुम्हारा चलना फिरना वह जानता है. इन 40 वर्ष के में तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे संग संग रहा है और तुमको कुछ गति नहीं हुई. तुमको कुछ गति नहीं हुई. ये आपका परमेश्वर का दिया वाग्दान को पकड़ना है, क्योंकि प्रभु आपके साथ है तो आपको कुछ गति नहीं होना चाहिए. गति हो तो हम प्रार्थना करो. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు తక్కువ కాదు. దేవుడు తోడుగా ఉంటే, తోడుగా ఉన్న యొక్క అవుట్పుట్ ఏంటంటే, తోడుగా ఉన్నాడు కాబట్టి పరిణామం ఏంటంటే నీకు ఏమీ తక్కువ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి, ఒక కాన్ఫిడెన్స్లోకి రావాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఏమీ తక్కువ కాదు, సేఫ్టీ తక్కువ కాదు, నేను చేయిందంతా సఫలమవుతుంది. నేను ఆకు వాడక తమ కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక మీ యొక్క ప్రార్థన జీవితమైన, నీ యొక్క భక్తి జీవితమైన, నీకు ఆత్మీయ జీవితమైన, నీవు స్పిరిచువల్లో కూడా ఏమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు.
యూ విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. లెట్ మీ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీకు ఏమీ తక్కువ కాదని ఈ వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ ప్రొఫెసీని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్రతి విషయం యేసు ప్రభు నామంలో నిబిడలు దీవింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో రక్షణ జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో నువ్వు దీవించి తృప్తిపరిచి బలపరచడానికి స్తోత్రం నాయన. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఎస్ లార్డ్, ఐ థ్యాంక్ యూ మై ఫాదర్ నాయన. తండ్రి దేవాన్ని కృపదయ చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. లేని దగ్గర ఉన్నట్టుగా చేయగల దేవుడు అయ్యా, ఉన్నట్టుగా చేసిన దేవుడు అయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ తోడుకే స్తోత్రం నాయన. బిజినెస్ లాభాల్లో దీవించమని ప్రార్థన, చదువుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దేవ స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఏమీ తక్కువ కాకుండా వారిని కాపాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడు నాయన. తండ్రి నాయన తండ్రి దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ మా దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, గొప్ప దేవుడివయ్యా, గొప్ప కార్యములు చేస్తున్నావయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా సహాయకుడు తండ్రి, మీకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారి పరిచయలో నాయన ఏమీ తక్కువ కాకుండా వారిని ఆశీర్వదించడానికి స్తోత్రంలో నాయన. వారి యొక్క నాయన ప్రయాసమును నాయన వ్యర్థము కాకుండా దేవా, ప్రయాసము ఫలభరితముగా దేవా నువ్వు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.